హాయ్ బేబీ. షార్ట్ గా ఉండే అమ్మలు ఎంతో క్యూట్ గా ఉంటారు. బొట్లేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. నాట్ షార్ట్, వి ఆర్ క్యూట్. మరి అంత గర్వం వద్దమ్మా. ఇక్కడ దాక్కోలేదు, ఇక్కడే ఉన్నాను. బట్ ఎవరు నన్ను కనిపెట్టలేదు అంతే. వెరీ గుడ్. నువ్వు కదలకుండా ఇక్కడే ఉండరా చెట్టు. తమిళ్లో మా ప్రియాంక బుల్లితెర సూపర్ స్టార్, మీకు తెలుసా? సార్ మీ పేరేం పేరు సార్? ప్రతి ఒక్కరు ఎలా అంటే ఇక నేను ఒక అక్కనైపోయాను తమిళనాడుకి. అప్పుడు నా పైన నమ్మకం లేక నాకు ప్రాజెక్ట్ ఇవ్వలేదేమో. ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకొని వచ్చాను. చాలా మంది అనుకుంటున్నారు ఫారెన్ లో సెటిల్ అయిపోయింది ప్రియాంక, ఇండియాలో లేదు అని. బట్ నేను ఇక్కడే ఉన్నానండి. అంటే అలా నేను మెయింటైన్ చేశాను. అయితే వావ్, సూపర్ ప్రియాంక. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ప్రియాంక? ఎవరికైనా ఇవ్వాలి అని వెయిట్ చేశాను, అలసిపోయాను. దానిపైన ఇప్పుడు నాకు ఏ ఒపీనియన్ లేదు. అంటే ఒకవేళ నీకు వచ్చే బాయ్ ఫ్రెండ్ నీకు నచ్చాలంటే ఆ అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? భగవంతుడా, అదే ప్రశ్న. ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? నా ప్రొఫెషన్ కి సపోర్ట్ చేయాలి, నాకున్న ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్ ని అర్థం చేసుకోవాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నన్ను ప్రయారిటీగా అనుకోవాలి కొంచెమైనా. ప్రేమించే వాళ్ళకంటే మన దగ్గర నటించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాతో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను యాక్టర్నే రానంట. శభాష్, బాగా కొట్టావురా.